భగవాని 323 అరుణాచల అష్టకంలోని 6వ పద్యాన్ని భగవాన్లు ఇలాగ వ్యాఖ్యానించారు. 5వ పద్యము ఒకటి ఉందా, అది అంతమవుతుంది. 6వది అవును ఒకటి ఉంది. 5వ పద్యంలో ఒకటి ఉందా అన్న దాంతో ఆగిందట 5వ పద్యం. ఏదో ఒక సద్వస్తువు ఉందా అన్న చోట ఆగిందట 5వ పద్యం. 6వ పద్యం అవును ఒకటి ఉంది అని మొదలైందట. ఆ తర్వాత అది ఏకైకమైన దాని అద్భుత శక్తి చేత అది సూక్ష్మ బిందువైన అహం భావనలో ప్రతిఫలిస్తుందిట. నెమ్మదిగా అది ఏకైకమైన దాని అద్భుత శక్తి చేత అది సూక్ష్మాతి సూక్ష్మ బిందువైన అహం అన్న భావనలో ప్రతిఫలిస్తుంది. ఏదుందో అది అద్భుత శక్తి. ఒకటిందా అంటే అవును ఉంది, అది ఏకైకమై ఉన్నది, దాని అద్భుత శక్తి చేత అది సూక్ష్మ బిందువైన అహం నేను అన్న భావనలో ప్రతిఫలిస్తుంది. ఆ శక్తి ఆ ఆభాసనే అజ్ఞానము అన్నారు. ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబమే ఈ అహం భావన. దాని ప్రతిబింబమే అహం భావన. అందుకే దీనిని ఆభాస అన్నారు, అజ్ఞానమని అన్నారు. అంటే తనకి తానే ఉండలేనిది కదా, ప్రతిబింబం వంటిది ఇప్పటి మన నేను. అహంభావన ఇది ఏమిటి? అద్భుతమైన శక్తి యొక్క ప్రతిబింబము. నిద్రాణాలయున్న వాసనల సమాహారం అని కూడా అంటారు. ఎప్పుడైతే ఆ ప్రతిబింబం ఏర్పడిందో ఆ అంతఃకరణలో అనేకముగా నిద్రాణాలు అయి ఉన్నటువంటి భావనలు సమాహారంగా మారిపోతాయి. అలా ప్లగ్ కనెక్షన్ పెట్టి స్విచ్ వేసావా ఇంకంతే, ఆ పరికరం పనిచేసేస్తుంది కదా. ఎప్పుడైతే అఖండ చైతన్య శక్తి యొక్క ప్రతిబింబం అంతఃకరణ మీద అలా ప్రతిఫలించిందో ప్రయాణమై ఉన్న వాసనలన్నీ ప్రకోపించి వ్యక్తమై జగద్రూపంలో భ్రమలో పడేస్తాయి. ఆ ఆభాసనే సాపేక్షిక జ్ఞానం అనుకుని దానికి అదే ఉండలేనిదని సాపేక్షిక జ్ఞానం అంటారు. అది ప్రారబ్ధ వాసనలన్నిటి రేపుతుంది. మన అహంకారం ఇప్పుడు మన భావన దేని నుంచి వచ్చింది? మహాశక్తి నుంచి కలిగింది కదది. దాని బింబమై ఉంది కాబట్టి దాని లక్షణాలు దీనికి కూడా ఉన్నాయి. ఏమిటి ఇక్కడ? చైతన్యం అంటే శక్తి. చైతన్యమో శక్తో ప్రకాశం అనుకో, దీనికి ఉంది కాబట్టి అది నిద్రాణమైన వాసనలన్నింటినీ మేల్కొల్పుతుంది, ప్రారబ్ధ వాసనలన్నింటినీ రేపుతుంది. అవన్నీ తలంపులుగా బయటికి వచ్చి స్థూలమైన ఆది భౌతిక జగత్తుని చూపిస్తాయి. ఆ వాసనలో ఉంది అంతా. ఆ విత్తనంలో రకరకాల విత్తనాలు, రకరకాల చెట్లు మొక్కలు నిక్షిప్తమై ఉన్నాయి. అవునా? అవి ఎప్పుడైతే మనం నాటుతామో అవే మొలకెత్తుతాయి, అవే ఫలాలను ఇస్తాయి. అలాగే మన ప్రారబ్ధంలోని వాసనలన్నిటినీ ఆ చైతన్య ఆభాస కాంతి వల్ల ప్రేరేపితమై తలంపులుగా బయటకు స్థూలమైన ఆది భౌతిక జగత్తు రూపాన్ని ధరిస్తుంది. ఇప్పుడు జగత్తు రూపం ఎక్కడుంది? విత్తనములోని వృక్షములాగా నా అజ్ఞాన భావన రూపమైన వాసనలో ఉంది. ఆ శక్తిని సూక్ష్మ రూపంలో మనస్సు అంటారు. భౌతికంగా మేధస్సు అంటారు. మెదడులో ఉన్నట్టు తెలివి అంటారు. సూక్ష్మ రూపంలో మనస్సు అంటారు, కనపడదుగా. భౌతికంగా మేధస్సు అంటారు.
ఈ మనోమేధస్సులు ఆ నిశ్చయిక వస్తువును ప్రసరింపచేసి బయట విశాల విశ్వాన్ని చూపిస్తాయి. ఈ మనస్సు నిశ్చయిక వస్తువును ప్రసరింపచేసి ఆ ప్రకాశంలో నుంచి వచ్చి ఆ ప్రకాశాన్ని తీసుకుని బయట విశాల విశ్వాన్ని మీకు చూపిస్తాయి. మనస్సు జాగ్రత్త స్వప్నావస్థల్లో బహిర్ముఖంగాను, సుషుప్తిలో అంతర్ముఖముగా ఉంటుంది. సో మెలకువలోను కలలోను బహిర్ముఖంగాను, నిద్రలో అంతర్ముఖంగాను ఉంటుంది. మనస్సు నిమిత్తంగా బ్రహ్మము జాగ్రత్త స్వప్నాలలో అనేక రూపాలుగా భాషిస్తుంది. మనస్సు వల్లనే ఆ చైతన్య ప్రకాశమైన ఆ బ్రహ్మము మనస్సు వల్లనే మెలకువలోను కలలోను బహురూపులుగా భాషించి మనకి జగద్రూపంలో కనిపిస్తోంది. అనేక రూపాలుగా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ జగత్తు ఎందుచేత కనిపిస్తోంది? మనస్సు వల్లనే. మనస్సు ఉన్నాయి వాసనలు అనేటువంటి బీజం. ఆ వాసన బీజాలు వాటికవే మొలకెత్తవు. బయట ఉన్న బీజాలు వాటికవే మొలకెత్తవు. నీరు పడితే మొలకెత్తుతాయి. అలాగే చైతన్య ప్రతిబింబమైనటువంటి ఈ ఆభాస ప్రకాశం ఆ అంతఃకరణ అనేటువంటి భూమి మీద పడితే ఆ భూమిలో ఉన్న వాసనలు అనేటువంటి విత్తనాలు జగత్ రూపంలో ఉన్నాయి గనక జగత్ రూపంగా మొలకెత్తి వెలుపల జగత్తుగా నీకు కనిపిస్తున్నాయి. కాబట్టి నిద్రామూర్ఛల్లో ఉపసంహృతుడై ఉంటాడు జీవుడు. నిద్రలోను మూర్ఛలోను ఇవన్నిటిని తన లోపలికి ముకిలించుకొని ఉంటాడు. విత్తనంలోకి కదా వృక్షములోని విత్తనములోని సారమంతా వృక్షమైతే కదా వృక్షమైంది కదా. విత్తనంలోని సారమంతా వృక్షమై మళ్లీ విత్తనమే తయారైంది. మళ్లీ ఆ వృక్షంలోని సారమంతా మళ్లీ విత్తనమైంది. అవునా? అదే రకంగా మెలకువలోను స్వప్నంలోను ఈ ఆభాస రూపమైన ఈ జీవుడు బహిర్ముఖమై ఉంటాడు. బహురూపంగా చూస్తూ ఉంటాడు. అదే వీడు నిద్రామూర్ఛల్లో వీటన్నిటినీ వృక్షమంతా మళ్ళీ బీజంలోనికి వెళ్ళిపోయినట్లుగా ఈ అహం అన్న భావంలోకి వెళ్ళిపోయింది జగత్తు. నిద్రలో ఈ జగత్తంతా కూడా నేనన్న అహం భావనలోకి చేరిపోయింది. అప్పుడు వ్యక్తీకరించేటువంటిది ఏదీ లేకపోవడం వల్ల ఏమీ లేదు అంటున్నాం మనం. నిద్రలో అజ్ఞాన స్వరూపం చెప్తున్నారు ఇక్కడ. అవునమ్మా, క్లియర్ గా తెలుస్తుంది. కాబట్టి ఉపసంహితుడే ఉంటాడు. కాబట్టి అదే నువ్వు తత్వమసి, నువ్వు మరేమీ కాదు. కాబట్టి మార్పులు ఎన్నైనా ఈ నేను అన్న ఆభాస జీవుడి వ్యవహారం నీది కాదు. నీ ప్రకాశ కిరణం పడేసరికి అంతఃకరణలో చైతన్యం కలిగి దానిలో ఉన్న వాసనలు జగద్రూపంలో వెలుపల భాషిస్తూ ఉంటాయి. కల్లో మెలకువలో నిద్రలో మళ్ళీ తమ లోపలికి అంతర్హితం అయిపోతాయి. విత్తనం మళ్ళీ చెట్టు అయి చెట్టు మళ్ళీ విత్తనంగా తన లోపలికి ఆ వృక్షసారాన్ని తీసుకుని ఉంటుంది. అక్కడ ఏమీ లేదు. ఆ విత్తనంలో ఇంకే చెట్టు ఏం కనపడుతుంది నీకు? అలాగే ఈ నేనన్న అహం భావన తన వాసనలన్నిటి తనలోనికి ఉపవిస్తం చేసుకుంటుంది. గుర్చుకుపోయింది లోపలికి. ఇంకా వ్యక్తమైనవి లేవుగా, అంటే ఏమీ కనపట్ల. కాబట్టి ఏమీ లేవు అయినా ఉన్న స్వరూపమేదో అన్నీ ఉన్నట్టు తోస్తున్నాయి. అంతఃకరణ ప్రతిబింబ చైతన్యం వల్ల ఆ వాసనలు వ్యక్తమై జగద్రూపంలో ఎన్ని రకాలుగా కనిపించినా నీ నిజస్వరూపము ఏది? ఆ చిత్తే అయి ఉన్నది.
మార్పులు ఎన్నైనా ఉండని, మెలకువలో ఒకలాగా, కలలో ఒకలాగా ఉండని, నిద్రలో ఏమీ లేకపోని, చెట్టుగా ఉండని, విత్తనంగా ఉండని. నిద్రలో విత్తనం, మెలకువలో చెట్టుగా ఉంది. అమ్మా ఎప్పుడైతే ఈ మెలకువలో ఉన్నటువంటి ఈ వృక్షం, ఈ జగత్తు నీకు బాధాకరంగా ఉంది గనక, దీనికి కారణం ఆ విత్తనం గనక, ఆ విత్తనాన్ని కాల్చేయి. విత్తనంలో ఉన్నాయి కదా మరి, అహంభావనలో ఉన్న వాసనలే కదూ, అవునా? అవునమ్మా. దాన్ని కాల్చేయడం అంటే అహంభావాన్ని వదిలేయడమే. నేను అని అనకుండా, అనుకోకుండా ఉండడమే. వాడుకోకపోతే భోషాణంలో ఉన్నటువంటి విత్తనాలు బుసికిపోయి మళ్ళీ మొలకలెత్తనట్లు, నీవు నేను అనకుండా, అనుకోకుండా ఉంటే ఆ వాసనలన్నీ మాడిపోయి మళ్ళీ మొలకెత్తావు. అదే తత్వమసి. కాబట్టి ఎన్ని మార్పులున్నా ఆ నిశ్చయిక వస్తువు నువ్వుగానే ఉంటావు. నిన్ను విడిచి ఏవీ లేవు. నీ ప్రకాశం యొక్క ప్రతిఫలనం వల్ల కదా ఈ కథ అంతాను. అవునమ్మా. దానిలో వాసనలు ఉంటే వాసనలు జగత్తు, ఏ వాసనలు ఉంటే అవి జగత్తుగా కనపడతాయి. ఏ వాసనలు లేకపోతే నువ్వే ఉంటావు. ప్రకాశమే. లేక అవి ఉన్నప్పుడు నువ్వే ఉన్నావు. నువ్వు ఉండడం వల్లే అవన్నీ ఉన్నాయి. అది లేకపోతే నీ స్వరూపం నువ్వుగా ప్రకాశిస్తూ ఉంటావు. తప్పించి ఇంక ఏదీ లేదు అని తెలుసుకో. అరుణాచల అష్టకంలో ఉన్నటువంటి ఆ పద్యాలను వివరిస్తున్నారనమాట. దానికి ముందు పద్యంలో ఇలా ఉంది, రవి రశ్మి దానిపై పడిన వెనుక ఛాయాపలకంలో బింబాలు రావు. సూర్యుని యొక్క కిరణము ఆ ఛాయ అద్దం మీద పడితే బొమ్మలుంటాయా? ఉండవమ్మా. ప్రకాశమే. ఈ ముఖం, నా ముఖం, కుక్క ముఖం, నక్క ముఖం, చెట్టు ముఖం, పిట్ట ముఖం అన్ని పెడితే అవి కనపడతాయి. కానీ సూర్య కిరణాన్ని పెట్టు, ప్రకాశమే ఉంటుందమ్మా. కాబట్టి ఆ రకంగానే మనస్సు నీ జ్యోతి ప్రసరించిందా ప్రపంచాన్ని ఆ మీదట ప్రతిఫలింప చెయ్యదు. ఎప్పుడైతే నీ స్వయం జ్యోతి కేవలం నీ ప్రకాశమే, నీ తెలివే నీ మనసు మీద పడితే ప్రకాశమే ఉంది. ఏ వాసన లేకపోయినప్పుడు ప్రపంచానికి లేదుగా అక్కడ ప్రతిఫలించే. నిన్ను నువ్వు అద్దంలో నిన్ను నువ్వే చూసుకుంటున్నట్లు నీ నిజస్వరూప ప్రకాశమే నీ అంతఃకరణ మీద నీకు ప్రకాశమే గోచరిస్తుంది తప్ప అక్కడ ప్రపంచం ఉండదు. ఆ అనుభవంతో జగత్ అన్నది లేనే లేదు. ఒకవేళ ఉంటే అంతఃకరణలోని వాసనల వల్ల అది ఉన్నట్లు తోస్తోందంతే. ఏమిటి ఇది అని పరిశీలించి చూస్తే ఇవి అజ్ఞాన అహంభావన వాసన బీజాలే. కాబట్టి ఆ వాసన బీజాలని మొలకెత్తింపకుండా చేస్తే ఆ వాసన దేని వల్ల? నేనన్న తలంపు వల్ల. ఆ తలంపు కలగకుండా చూసుకుంటే వాసనలేమీ లేవు. వాసనలేమీ లేకపోతే తాను తన ప్రతిబింబము తానే. అయిందమ్మా. కాబట్టి ఆ రీతిగానే మనస్సు నీ జ్యోతి ప్రసరించిందా ప్రపంచాన్ని ఆ మీదట ప్రతిఫలింప చేయడానికి మనస్సు ఆ అద్దంలో ఏవో అంతకు ముందు ఉన్నాయవి చూపించింది, ఇప్పుడు ఏమీ లేవు, ఈ ప్రకాశాన్ని చూపిస్తుంది. ఇంతకీ ఆ రవి నువ్వే కదా. అతని కిరణాలకే ప్రతిబింబాల వారించేంత శక్తి ఉంటే అతడి ఒక కిరణానికే ప్రతిబింబాలన్నింటినీ నివారించగలిగిన శక్తి ఉంటే మరి నీ జ్యోతి శక్తి ఎంత గొప్పగా ఉండాలి. ఒక్కసారి నువ్వు
అనకుండా అనుకోకుండా ఉండేసరికే ఈ ప్రతిబింబాలన్నిటినీ లేకుండా చేసేస్తోంది. ఈ లేచినటువంటి చిన్మయ కిరణానికి అంత శక్తి ఉంటే నీ నిజస్వరూపమైన జ్యోతి ఎంత శక్తివంతంగా ఉండాలి. ఇంతకీ తాత్పర్యం ఏంటంటే నీవే అయినా ఆ నిశ్చయిక వస్తువునకు అన్యము మరి ఏదీ లేదు, నువ్వే. ఆ ప్రతిబింబం కూడా ఎలా వచ్చింది? నీ ప్రకాశ కిరణం అంతఃకరణం అనే అద్దం మీద పడింది. పడేసరికి అద్దములో ఉన్న బొమ్మలన్నీ లేచొస్తున్నాయి. అంటే ఆ అంతఃకరణలో ఉన్న బొమ్మలన్నీ వాసన జగద్రూపంలో కనిపిస్తున్నాయి. ఇప్పుడు శుభ్రంగా తుడిచేసిన అద్దంలో ప్రతిబింబం స్పష్టంగా కనిపించినట్లు అంతఃకరణలో ఒక్క వాసన కూడా లేకపోతే నీ స్వరూపమే ప్రతిఫలించి అక్కడ ఏ దృశ్యము లేని నీ చిన్మయ ప్రకాశమే మిగులుతుంది. కాబట్టి నువ్వు తప్ప ఇంక ఏదీ లేదు, నిన్ను విడిచి ఏదీ లేదు. నీ చేత తెలియబడేవన్నీ అంతఃకరణలో గతంలో ఉన్న వాసనలే అలా తెలియబడుతున్నాయి. ఇప్పుడు వాసన నివృత్తి కావాలి అంటే నీ ప్రకాశాన్ని ప్రసరింప చేస్తూ ఆ అంతఃకరణలో తోచే దేనితోటి నీవు కలబడకుండా ఉండు, చూస్తూ ఉండు అంతే. అవన్నీ తొలగిపోతాయి. నీ ప్రకాశమే మళ్ళీ ప్రతిబింబమై ఉన్నదే నీ చిజ్యోతిగా నీకు అనుభవానికి వస్తుంది అని చెప్పబడి ఉంది. ప్రస్తుతం మనం 6వ పద్యంలోని సూక్ష్మ బిందువు అన్న దాని గురించి చెప్పుకుంటున్నాం. అంటే సూక్ష్మ బిందువు అంటే జీవాత్మ. ఎంత చిన్నదో అని చెప్తున్నా నేను అన్న తలంపు. ఎంత చిన్న ఎంత ప్రపంచాన్ని చూపిస్తుందా. అవునమ్మా. ఈ సూక్ష్మ బిందువు తమోమయమై ఉంది. వాసనలతో నిండిపోయి ఉన్న ఈ జీవాత్మ చూచువాడు చూడబడేది. ఉద్గతమైన జీవాత్మ దృశ్యంగాను అంతఃకరణములుగాను విస్తరిస్తోంది. అదే మళ్ళీ వాసనతో కూడినటువంటి ఈ జీవాత్మే తాను చూచేవాడుగాను తన వల్లనే తెలియబడుతున్నవన్నీ చూడబడేవిగాను ఉండి ఈ జీవాత్మే దృశ్యంగాను అంతఃకరణలో విస్తరిస్తూ ఉంటుంది. ఈ జీవాత్మ లేవడానికి ప్రకాశం మందంగా ఉండాలి. పూర్తి ప్రకాశంలోనూ ఈ జీవాత్మకు ఉనికి లేదు, పూర్తి చీకటిలోనూ ఉనికి లేదు. పూర్తి చీకటిలో నిద్రలో లాగా పడింది. పూర్తి సత్య జ్ఞానానందంలో జీవాత్మ లేదు. దీనికి ఏముండాలి? మందమైన వెలుగు ఉండాలి. పూర్తి ప్రకాశంలో అది ఉండదు. దీనికి ఎలా ఉండాలన్నమాట? మసక వెలుతురు ఉండాలి. మసక వెలుతురు అంటే పూర్తి అజ్ఞానము కాకుండా పూర్తి జ్ఞానము కాకుండా మనం మసక వెలుతు. ఇప్పుడు మన బతుకులు అవే. మసక వెలుతురులో పట్టపగలు రజ్జు పాములాగా కనపడుతుందా మనకి? చిమ్మ చీకట్లో అసలు తాడే కనపడుతుంది, ఇక పామేలా కనపడుతుంది. ఇంకా మసక వెలుతురులోనే కదా, సంధ్య వేళలోనే కదా ఛాయ చిన్న కాంతిలో బుద్ధి దీపపు వెలుగులో రజ్జువును చూసినప్పుడు సర్పభ్రాంతిని కలిగిస్తుంది. అవునా? అలాగే అచ్చము ఉజ్వలము అయిన కాంతి స్వరూపము ఈ నిజస్వరూపం అచ్చమై ఉన్నది, ఉజ్వలమై ఉన్నది. తెలివే తానే ప్రకాశిస్తున్నటువంటి కాంతి స్వరూపము జీవాత్మగా పడసూపడానికి ఇంకెక్కడ కనపడుతుంది? జీవాత్మగా కనపడే మసక చీకటి ఉంటే నా నిజస్వరూపాన్ని నేను దేహమని భ్రమించవచ్చు. నా నిజస్వరూప ప్రకాశంలో నేను ఏకైక ప్రకాశమై ఉన్నాను. మసక వెలుతురు కాదు నాది. అప్పుడు ఇక జీవాత్మ ఎక్కడుంది? లేదు.
అంతఃకరణలోని వాసనల్లో ఎప్పుడు నీకు దృశ్యాలుగా కనిపిస్తాయి అంటే పూర్తి ప్రకాశం, నీ తెలివే దాని మీద నేను నాది అన్నది లేకుండా ఏకైకమైన నీ ప్రకాశమే అంతఃకరణ మీద పడినప్పుడు అక్కడ జీవాత్మే లేడు, నేనన్న అహంభావన లేదు, దాని వాసనతోనే జగత్తు లేదు. పూర్తి కటిక నిద్రలో ఏమీ లేదు. ఏమన్నా ఉందా నిద్రలో? లేదమ్మా. ఏమీ లేదు. అంచేత ఈ జీవాత్మ కటిక పూర్తి అజ్ఞానంలోనూ జీవాత్మ లేడు, పూర్తి జ్ఞానంలోనూ జీవాత్మ లేడు. కొంత అజ్ఞానము కొంత జ్ఞానము కలగలిపినప్పుడు ఈ జీవాత్మ అనేటువంటి ఇప్పటి మన నేనును దాని భ్రాంతి వల్ల మేనును దాని వల్ల జగత్తు సత్యం అన్నట్లు తెలుస్తున్నాయి. వీడెవడా అని చూస్తే లైట్ వేసి చూస్తే, అలాగే నీ నిజస్వరూపమందు నువ్వు నిలిచి నేనెవరు, నేననబడి ఈ నేనెవరు అంటే వాడు లేడు. కాబట్టి ఉజ్వల కాంతి అయినటువంటి స్వరూపం జీవాత్మగా పడచూపడానికి చీకట్లో చెదిరిన తాత్కాలిక కాంతులలోనే సాధ్యమవుతుంది తప్ప ఈ తమస్సుకి మరొక పేరు మూలాజ్ఞానము అంటారు. ఈ అజ్ఞానానికి ఇంకొక పేరు మూలాజ్ఞానము అంటారు. దాని ద్వారా ప్రసరించే వెలుగును ఆభాషా కాంతి అన్నారు. అజ్ఞానం ద్వారా ప్రసరిస్తుందమ్మా. ఆ ఆభాషా కాంతిని కేవలము దాని అర్హతలను బట్టే ఆభాషా కాంతి తనకు తానే ఉండలేనిది, కానీ తనకు తానే ఉన్నట్లుగా అన్నిటినీ తెలుసుకుంటోంది. అవునా? మన నేను ఉండలేనిది కానీ అన్నిటినీ తెలుసుకుంటూ ఉంది. ఈ ఆభాషా కాంతిని కేవలము దాని అర్హతని బట్టి ఏమిటి, దీనికి తెలివి ఉంది ఉందా, అన్ని తెలుస్తున్నాయంటే తెలివి ఉండబట్టే కదా. తెలివి అన్న అర్హత దీనికి ఉంది కాబట్టి దాన్ని బట్టి శుద్ధమని ఈశ్వరుడని దైవమని పేర్కొంటున్నారు. తెలివి ఉందిగా, మరి తెలివి లేకపోతే మనం లేచిన నేను ఈ లోకాన్నంతా ఎలా తెలుసుకుంటుంది? కాబట్టి ఈ ఆభాష కాంతిని కూడా అందుకే శుద్ధమని ఈశ్వరుడని దైవమని అంటున్నారు. అది లేకపోతే ఇది లేదుగా మరి. ఈశ్వరుడు మాయతో ఒకటిగా ఉంటాడని ప్రసిద్ధి. మాయతో కలిసిస్తాడు. ఆభాషా కాంతియే ఈశ్వరుడు, ఆ ప్రకాశమే ఈశ్వరుడు. అంటే నీ స్వరూపము ప్రకాశము అదే ఈశ్వరుడు. దానిలో తోచేటువంటి నానాత్వమే జగము, దాని బకదేహము నేననుకోవడమే జీవుడు. ఆ ప్రకాశం ఎక్కడిది? స్వయమా? స్వయం కాదు, కలుగుతోంది కదా. కాబట్టి అది కలిగింది కాబట్టి మళ్ళీ తొలుగుతూ ఉంటుంది. కలిగినప్పుడు ఏం జరిగింది? ఈ జగత్తంతా అంతా తెలుస్తోంది కాబట్టి ఈశ్వరుడు అన్నారు. ఈ దేహము మాత్రమే నాదిగా తెలుస్తోంది కాబట్టి జీవుడు అన్నారు. అప్పుడు అంతా తెలుస్తున్నటువంటి ఈ ఈశ్వరుడు నిధులలో ఏది ఆభాస, ఆ కాంతి ఏది లేదుగా. ఆ కాంతి లేకపోయేసరికి ఈ జగత్తు కూడా లేకుండా పోతుంది. కాబట్టి ఆ కాంతే నీ ఈశ్వర స్వరూపము, నీ స్వరూపము. ఈశ్వరుడు మాయతో ఒకటిగా ఉంటాడు అని ప్రసిద్ధి. అందుకే మాయతో ప్రకాశ కిరణమై తన ప్రకాశంలో ప్రకాశిస్తున్న వాటి నిండా ఉంటాడు కాబట్టి మాయతో కూడి ఉంటాడు ఈశ్వరుడు అంటారు. ఆభాసా కాంతియే ఈశ్వరుడు. నేను అని తలంపు రూపంలో
కదా. చైతన్యవంతమైనటువంటి ప్రకాశమే ఈశ్వరుడు. నేను లేకపోతే ఏదీ లేదు అంటున్నాం కదా, నేనంటే ఈశ్వరుడు అవునమ్మా. అని భగవాన్ చెప్తూ, ఇంకా శుద్ధ మనస్సు అనగానే శుద్ధము కాని మనస్సు కూడా స్ఫురిస్తుంది. శుద్ధ మనస్సు అన్నారనుకో, శుద్ధముగా లేని మనస్సు అని కూడా మనకు స్ఫురిస్తుంది. ఒకడు మంచివాడు అన్నారంటే రెండో వాడు చెడ్డవాడనే కదా అర్థం కదా. వెలుగుంది అంటే చీకటి లేదని అర్థం, చీకటి అంటే వెలుగు లేదని అర్థం. అలాగే శుద్ధ మనస్సు అంటే శుద్ధము కాని మనసు కూడా ఉంది అని స్ఫురిస్తుంది మనకి. అది రాజసికము. ప్రవృత్తమగు మనస్సు అదే జీవాత్మ. శుద్ధము కాని మనసు రాజసికమై ఉంటుంది, ప్రవృత్త విషయాల్లో ప్రవృత్తమై ఉంటుంది. దీనినే జీవాత్మ అంటారు. అది రజోగుణంతో కూడి ఉండి విషయాల్లో ప్రవర్తిస్తూ ఉంటుంది. దీన్నే జీవాత్మ అంటారు. ఇప్పుడు మనమే దీనిని కూడా సాత్విక మనస్సు నుంచి మరొక ప్రతిబింబ రూపేణ ప్రశ్నింప చేయవచ్చు. దీన్ని కూడా ఈ రజోగుణముతో కూడినటువంటి మనస్సు జీవాత్మ. ఈ జీవాత్మ కూడా సాత్విక మనస్సు నుంచి మరి ఒక ప్రతిబింబ రూపేణ ప్రతిబింబ చేయవచ్చు. అంటే అట్లు అహమిక సృష్టించిన ద్వితీయ తమస్సు అవిద్య. ఈ అహమిక నేను అన్న తలంపు తయారు చేసింది, అదే సృష్టించింది రెండో తమస్సు, రెండో చీకటి, అదే అవిద్య. రెండో చీకటి ఏమిటి? మొదటి చీకటేమో పూర్తి నిద్రలో ఉన్నాం మనందరం, ఇది కళ. కానీ దీన్ని మెలకువ అంటున్నాం మనం, అది మొదటి చీకటి. రెండవ చీకటి అంటే ఈ మెలకువ జీవితంలో కలిగే నిద్ర, రెండో చీకటి. ఇప్పటి మన నిద్ర ఈ మనసు కల్పిస్తున్నది. అవునమ్మా. అసలు అనాది అవిద్య ఎప్పటి నుంచో మొదలైంది. మొదటి అవిద్య, అది మొదటి చీకటి. అంచేత అది దీన్ని సాత్విక మనస్సు నుంచి మరి ఒక ప్రతిబింబ రూపేణ ప్రశ్నింపజేయవచ్చు. అట్లు అహమిక సృజించిన ద్వితీయ తమస్సు ఇదే అవిద్య. ఆ తరువాత అంతఃకరణ రూపంగా వస్తుంది తామసిక లేక మంద మానసము. ఇది ప్రపంచంగా మనకి కనిపిస్తుంది. ఆ తమోగుణమే ముందు నామరూప క్రియారచమైన శుద్ధ పరబ్రహ్మము ఉండగా దానిలో ఒక నేను అన్న భావన, ఆ భావనే ఇక ఇదంతా ఒక అజ్ఞాన, ఒక ప్రత్యేకమైన నేను అనేటువంటి ఒక పెద్ద తమస్సుగా ఏర్పడింది. ఇంకా దానిలోనే కథలు కాకరకాయలును జగములు యుగములు తయారయ్యాయి. అది మొదటి తమస్సు. తర్వాత ఆ తమస్సు, ఆ మొదటి చీకట్లో వస్తున్న కళలలో ఒక శరీరము నేననుకున్న వాడికి కలిగే తమస్సు మన ఇప్పుడు నిద్ర. అవునా? ఇది జీవుడి నిద్ర, అది దేవుడి నిద్రను నీకు స్ఫురించాలి. మరి అది నేనే చెప్పాను. అంచేత అద్వితీయ తమస్సు, దాన్ని అవిద్య అంటారు. ఆ తర్వాత అంతఃకరణాల రూపంగా అది వస్తుంది తామసిక లేక మందమానసము. ఇది ప్రపంచంగా మనకు కనిపిస్తుంది. అందుచేత స్థూల దేహము దృష్ట్యా చెప్పాలంటే అది బుద్ధి యొక్క ప్రాపకం వల్ల బాహ్యంలో ప్రపంచంగా కనపడుతుంది. స్థూలంగా చెప్పాలంటే, ఈ స్థూల దేహం దృష్ట్యా చెప్పాలంటే బుద్ధి వల్ల, ఆ బుద్ధిలో మరి నీ చిదంశ పడింది కదూ, వల్ల బాహ్యంగా ప్రపంచం వెలుగొందుతోంది. బుద్ధిలో ప్రతిఫలించిన ప్రకాశము వల్ల ఆ ప్రకాశము మనో ఇంద్రియాల ద్వారా వెలి ప్రపంచంగా భాషిస్తోంది. కానీ ఈ స్థూలదేహం కేవలం మానసికమే. ఇప్పుడు మనం ఈ స్థూలదేహం ఖచ్చితంగా స్థిరంగా ఉంది అనుకుంటున్నాం, ఇది కూడా మానసికమేనట.
మనస్సు అంతఃకరణ అంటారు, 4తో కూడి ఉంది అని. భావనలతో తత్వమని, షష్ఠ ఇంద్రియమని, అహమిక వివేక సంయోగమని దీన్నే అంటారు. ఈ మనస్సు అంతఃకరణ, మనోబుద్ధి, చిత్త, అహంకారాలంటూ 4 అని. తర్వాత భావాలతో కూడి తత్వము అని, అంటే షష్ఠేంద్రియ పంచ జ్ఞానేంద్రియాలును వాటికి మూలమైన 6వ ఇంద్రియం మనస్సు అని. ఇక అహమిక వివేకముల సంయోగమని, దాన్నే అహమిక అంటే నేను అని లేచిన తెలివి రూపమైన తలంపును, తర్వాత వివేకాలతో కూడిన సంయోగమని, మళ్ళీ చిత్తమని, దీన్నే ఈ మనస్సు గురించే వర్ణిస్తారు. దానికి ఆ మనస్సుని మనం 2గా విభజించవచ్చు. ఒకటి అహమిక, 2 మనస్సు. అంటే నేను అన్న తొలి తలంపు, తర్వాత అనేక తలంపులుగా ఉన్నటువంటి మనస్సు. ఈ 2వ దానిలో విజ్ఞాన ఆత్మ గాని, అహమిక గాని, ద్రష్ట గాని, కర్త గాని, మనోమయ కోసం గాని, దృశ్యము గాని, కర్మ గాని దానిలోనే ఉన్నాయి. 2వ దానిలోనే ఆ మనసులోనే ఉన్నాయి. అనేక తలంపుల రూపంలో ఉన్నటువంటి 2వదైనటువంటి మనస్సులోనే నేను అన్నటువంటి అహంకారం గాని, చూచేవాడు గాని, కర్త గాని, ఈ మనోమయ కోసమైనా సరే ఓ దృశ్యము గాని అదే ఈ 2వ దాని యొక్క కర్మ. 2వదేది అనేక తలంపులు మనస్తది. ఇక జాగ్రత్త స్వప్న సుషుప్తులు 3 మూల అవిద్యతో పుడతాయి. ఈ 3 అవస్థలు దేనికి పుడుతున్నాయి? మూలంలోనే. ఎప్పుడో మొదలైంది. నేను అంటే తన స్వరూపం మరిచిపోయిన తమస్సు, దానిలోనే ఆ మరుపులోనే ఈ అవస్థలు 3 పుడుతున్నాయి. జాగ్రత్త స్వప్నములలో మనస్సు బయటకొచ్చి వృత్తుల వల్ల, నిద్రలో లోపలికి వెళ్లి ఉపసంహృతమైన మాయ వల్ల అనుభవం గడింపగా కలిగే విశిష్ట శక్తి వ్యక్తుల చేష్టలు, ప్రపంచపు ఆచరణల్ని నియమిస్తూ ఉంటుంది. ఇక ఈ కథ ఇలా జరుగుతోంది.